దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 1 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన 7 నెలలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన మరి ఒక నూతన మాసంలోకి మమ్మల్ని అడుగు పెట్టించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ నెలంతా నీ కాపుదల భద్రత ఉంచండి నాయన. ఈ నెలంతా నీ వాక్యము నాయన చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి అయ్యా తండ్రి. నీ శక్తితో మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. యెషయా గ్రంథము 1 నుండి 4 అధ్యాయములు. 1వ అధ్యాయము. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యెను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయెను. ద్రాక్ష తోటలోని గుడిసె వలెను, దోసపాదులలోని పాకవలను, ముట్టడి వేయబడిన పట్టణము వలెను సియోను కుమార్తె విడువబడి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె ఉందుము, గొమొర్రాతో సమానముగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దాని ఇకను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు: రండి, మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు: అయ్యో, నమ్మకమైన నగరము వేసే ఆయను, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. నీ వెండి మష్టాయను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయాను. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు. వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. కావున ప్రభువును, ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును, సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగున అనుకొనుచున్నాడు: ఆహా, నా శత్రువులను గూర్చి నేను ఇకను ఆయాసపడను. నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. మొదటి నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను. ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. సియోనుకు న్యాయము చేతును, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును.
అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషంగా నాశనమగుదురు. యెహోవాను విసర్జించువారు లయమగుదురు. మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు. మీకు సంతోషకరములైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును. మీరు ఆకులు వాడు మస్తకి వృక్షం వలెను నీరు లేని తోట వలెను అగుదురు. బలవంతులు నారపీచు వలె ఉందురు. వారి పని అగ్ని కణము వలె ఉండును. ఆర్పువాడెవడునూ లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును. యెషయా 2వ అధ్యాయం. యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి. అంచె దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయము తీర్చును. అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగట్టి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గమెత్తగా యుండును. యుద్ధము చేయ నేర్చుకొంటా ఇక మానివేయును. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీన్ల వలె మంత్రప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు. గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది. వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది. వారి రథములకు మితి లేదు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి తాము వ్రేలతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. అల్పులు అణగద్రొక్కబడుదురు, ఘనులు తగ్గింపబడుదురు. కాబట్టి వారిని క్షమింపకుము. యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి బండ బేటలోనికి దూరము. మంటిలో దాగియుండుము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకార అతిశయములు గల ప్రతిదానికిని, ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు. అవి అణగద్రొక్కబడును. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని, బాషాను సింధూర వృక్షములన్నిటికిని, ఉన్నత పర్వతములకన్నిటికిని, ఎత్తైన మెట్లకన్నిటికిని, ఉన్నతమైన ప్రతి గోపురమునకును, బురుజులు గల ప్రతి కోటకును, తర్షీషు ఓడల అన్నిటికిని, రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికిని ఆ దినము నియమింపబడి ఉన్నది. అప్పుడు నరుల అహంకారం అణగద్రొక్కబడును. మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి మనుష్యులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి కొండల గుహలలోను బండ బేటలలోను దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. తన నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకము. వానిని ఏ విషయములోనూ ఎన్నిక చేయవచ్చును. 3వ అధ్యాయము. ఆలకించుడి. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా పోషణమును, పోషణాధారమును, అన్నోదకముల ఆధారమంతయు, పోషణమంతయు, శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, శోధకాండలను, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్ప శాస్త్రములను ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేములో నుండి యూదా దేశంలో నుండి తీసివేయును. బాలకులను వారికి అధిపతులను గాను నియమించెదను. వారు బాలచేష్టలు చేసి జల్లను ఏలుదురు. ప్రజలలో ఒకడిట్లును మరి ఒకడు అట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తిడి చేయును. పెద్దవానిపైన బాలుడును, గనునిపైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును. ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకొని, నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివై ఉందువు, ఈ పాడు స్థలము నీ వశము ఉండనిమ్మను అనును. అతడు ఆ దినమున కేక వేసి, నేను సంరక్షణకర్తనుగా ఉండనొల్లను, నా ఇంట ఆహారమేమీ లేదు, వస్త్రమేమీ లేదు, నన్ను జనాధిపతిగా నియమింపరాదనును. యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమాయెను. యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలను, క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు. వారికి శ్రమ. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. నా ప్రజల విషయమే నేనేమందును. బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా,
మీ నాయకులు త్రోవను తప్పించేవారు, వారిని త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్షల తోటను తినివేసితిరి, మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. నా ప్రజలను నలగగొట్టి మీరేమి చేయుదురు? బేదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, కులాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు భరణిలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, శాలువాలను తీసివేయును. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టెయు, అందమునకు ప్రతిగా వాతయును ఉండును. ఖడ్గము చేత మనుషులు కూలుదురు, యుద్ధమున నీ బలార్జులు పడుదురు. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమీయూ లేనిదై నేల కూర్చుండును. 4వ అధ్యాయము. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకుని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణము అగును. ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవము పొందుటకే యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చు ఆత్మ వలనను, దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకు ఉన్న కల్మషమును కడిగివేయునప్పుడు, యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయునప్పుడు, సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను, దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానుకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా మా కొరకు నాయన, అయ్యా పరలోకం నుండి భూమి మీదకు దిగి వచ్చి నాయన రక్తము చిందించి ప్రాణం పెట్టి 3వ దినమున తిరిగి లేచి అయ్యా మా పాతాల వేదనలు అనుభవించి తండ్రి కుడిపార్శ్వన మా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా నాయన, ఉదయకాలమైన నీ అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. అపరాధములు, మా పాపములు, అయ్యా మా దోషములు, అతిక్రమములను దయతో క్షమించండి. పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి నాయన. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మడ మీరు మాలో ఉండండి, మమ్మల్ని నడిపించండి. తెలివి, జ్ఞానము, వివేకము, ఆలోచన మాకు అనుగ్రహించండి. నీ యందు భయభక్తులు మాలో పుట్టించండి నాయన. అయ్యా మిమ్మల్ని నాయన మేము స్తుతిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా దత్తపుత్రాత్మ మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. యెహోవా 7 ఆత్మలు మీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. వాక్యమే ఉన్న దేవా నాయన, వాక్యాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధల్లో మాకు నెమ్మదిస్తుంది నాయన. నీకే స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా తండ్రి దేవా, నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నావు. నా ప్రాణం యెహోవాను సన్నతించమని చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దన్నావు. అయ్యా మా జీవితంలో ప్రభు 7 నెలలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని 8వ నెలలో అయ్యా కృపను చూపిన ఆయన మాకు ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చినైనా అయ్యా మీరు ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నా. ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చలేం ప్రభా. అయ్యా ఇగో నాయన కృపాస్ని వెతకు వచ్చిన నీ కృప కొరకు వేడుకుంటున్నాం. అయ్యా 7 నెలలు నీ కృపను మాకు తోడుగా ఉంచారు. 8వ నెలపై నీ కృప కలుగును గాక. అయ్యా 8వ నెలపై నీ కృప కలుగును గాక. 8వ నెలపై నీ కృప కలుగును గాక. మా వ్యక్తిగత జీవితాలపై నీ కృప కలుగును గాక. మా కుటుంబ జీవితాలపై నీ కృప కలుగును గాక. అయ్యా కుటుంబాలకు గొప్ప విడుదల కలుగును గాక, రక్షణ కలుగును గాక, రక్షణ లేని వారికి విడుదల కలుగును గాక. మారు మనసు, పశ్చాత్తాపము అయ్యా ఒప్పింపు చేయ ఆత్మ యేసు నామములో అయ్యా నాయన ప్రతి కుటుంబంలో ఉండును గాక. పాపమును గురించి, నీతిని గురించి ప్రజలు యేసు నామములో ఒప్పించబడుదురు గాక. ఓ నిశ్చయంగా యెహోవా లేచును గాక, నీ శత్రువులు చెదరిపోదురు గాక. అయ్యా నాయన కుటుంబాలన్నీ నీ వెలుగుతో, సమృద్ధి వెలుగుతో, సమృద్ధి
జీవముతో యేసు నామంలో నింపబడుదురుగాకని ప్రార్థిస్తున్నాం. సమృద్ధి వాక్యం మా కుటుంబాల్లో ఉండునుగాకని ప్రార్థిస్తున్నాం. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరిపై నీ కృప కలుగునుగాక నాయన. అయ్యా మా బంధువులు, స్నేహితులు అందరికీ గొప్ప రక్షణ కలుగునుగాక. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవం రగునుకొనుగాక. అయ్యా క్రైస్తవులందరూ రూపాంతరపరచబడి నీ రూపులోకి మార్చబడుదురుగాక. నీ సైన్యం వలె వారు మార్చబడుదురుగాక. ఎత్తబడిన సంఘంలో సిద్ధపాటు కలిగిన జీవితాల వారికి యేసునామంలో ఉండునుగాక. దైవజనులు, దైవజనరాలు, సేవకులు, సేవకురాలు అందరికీ నీ కృప కలుగునుగాక. అభిషేకించి వాడుకోండి నాయన. నీ చిత్తంలో వారిని బలపరచండి. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి ప్రభా. ప్రపంచ దేశంలో అన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తానుసారమైన పరిపాలన ప్రపంచవ్యాప్తంగా మీరు జరిగించండి. కడవరి వర్షమేమి దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి నాయన. అయ్యా తండ్రి నాయన, ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం దయచేయండి నాయన. మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి. హృదయాలు తెరవండి. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా నాయన. భారతదేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తూ మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా స్వస్థపరచండి నాయన. మా దేశ నాయకులను, అయా ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ మీరు నాయన జ్ఞాపకం చేసుకుని నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. వారందరికీ గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటూ ప్రభా. అయ్యే ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ అయా సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు క్రీస్తునామంలో లయపరచబడును గాకని ప్రార్థిస్తూ, సువార్తికులు యేసు నామంలో లేపబడుదురు గాకని ప్రార్థిస్తూ ప్రభా. ఉదయకాలం నీ కొద్దిపాటి ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమె. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.